ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహేంద్ర, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రైట్గా ఈరోజు మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు. లేదంటే యూట్యూబ్ అంటే దీంట్లో ఏదైతే కామెంట్ రూపంలో మీ సందేహాన్ని అక్కడ రాసినప్పటికీ కూడా నేను దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. అదేవిధంగా ప్రజెంట్ చూస్తే నిఫ్టీ 50 23,790, ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 78,122 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 500 22,356. ఇక నిఫ్టీ ఐటీ మాత్రం స్వల్పంగా డౌన్లో కనిపిస్తోంది, 43,356 దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో మొదటగా సుందర్ రాజా గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏం సార్, అంటే నిన్న మార్కెట్లు చూస్తే పూర్తిగా కూడా చాలా డౌన్లో కనిపించినటువంటి పరిస్థితి, మార్కెట్లు పడాయి. సో ఈ రోజు మాత్రం రికవర్ అయింది. సో ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? నిన్న చూస్తే కనుక మన అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని పరిమాణం చూస్తే కనుక మన దేశంలో కూడా రెండు వైరస్ కేసెస్ రావటం అనేది మనం చూసాము. దాంతో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్నటి వరకు చూస్తే కనుక మనకి రాదు అన్న ఉద్దేశంతో ఉన్నాం. కానీ ఇది ఆఫ్కోర్స్ పెద్ద సీరియస్ ఇష్యూ కాదని చెప్పి కూడా మనకి అప్డేట్స్ రావడం కూడా మనం చూసాము. కానీ ఒకసారిగా ఈ వైరస్ కలంకలం రావడంతో మార్కెట్లో ఒక్కసారిగా భారీగా రియాక్షన్ రావడం చూసాం. సో మనకి ఈ వైరస్ వల్ల ఏమైనా కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ తగ్గుతుందేమో, లేదంటే తర్వాత ఏమైనా కొంచెం షట్ డౌన్ లాంటిది ఉంటుందన్న భయాందోళనతో మార్కెట్ కొంచెం పడటం అనేది మనం చూసాం. కానీ తర్వాత చూస్తే కనుక దీనికి సంబంధించిన పెద్ద మేజర్ అప్డేట్స్ లేదు కాబట్టి, అలాగే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం క్వైట్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్లో ఒక స్వల్ప రికవరీ అనేది కనిపించింది. అలాగే అంతకన్నా మేజర్ అంశం చూస్తే కనుక మనకి ఈ మధ్య మనకి యూఎస్ డాలర్తో పోలిస్తే కనుక రూపాయి బాగా వీక్ అవడం చూసాము. ఆల్మోస్ట్ 85 నుంచి ఇప్పుడు 86 వరకు రావడం అనేది చూసాము. సో రూపీ వీక్నెస్ వల్ల కూడా మనకి మార్కెట్ మీద ఇంపాక్ట్ అనేది కనిపించింది. సో నిన్న వచ్చిన నీ జర్క్ రియాక్షన్ తోటి మళ్ళీ మార్కెట్ ఈ మధ్య ఒక టెక్నికల్ సపోర్ట్ 23,000 స్థాయి దగ్గరికి వచ్చింది కాబట్టి మార్కెట్ ప్రస్తుతం కొంచెం ఒక కాషియస్ గా ఫ్లాట్ గా ఉందనుకోవచ్చు. రైట్ సార్. శ్రీనివాసులు గారు ఉన్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాసులు గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అడగండి సార్. జేజీ కెమికల్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా ఒక 4-5 years సార్? అదే విధంగా ఓరియంట్ టెక్నాలజీ షేర్ ని లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా ఐటీలో నుంచి? ఈ రెండింటి గురించి సుందర్ రాజా గారిని కోరుతున్నాం సార్. ఓకే, ఫస్ట్ మీరు అడిగిన జేజీ కెమికల్స్ చూస్తే కనుక జేబీ బాగా వీక్గా ఉంది. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 1 yearగా బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. లిస్ట్ అయిన తర్వాత మనకి ఈ స్టాక్ ఆల్మోస్ట్ 180 రూపాయల నుంచి 480 రూపాయల వరకు పెరిగిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 నెలలుగా మనకి జేజీ కెమికల్స్ అనేది రియాక్షన్కి గురవడం అనేది చూస్తున్నాం. స్టాక్ చూస్తే కనుక నా ఉద్దేశం ప్రస్తుతం కొంచెం వీక్గా ఉంది. పైగా కెమికల్ స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక మనకి ప్రస్తుతానికి సెక్టరల్ వీక్నెస్ కూడా కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే మేబీ ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 670 కోట్ల వరకు రెవెన్యూస్ ప్రకటించిన కంపెనీ జేజీ కెమికల్స్ కాబట్టి చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. అలాగే ఓరియంట్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఈ ఐటీ సెగ్మెంట్లో ఉన్న ఓరియంట్ టెక్నాలజీ చూస్తే కనుక 570 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక లాస్ట్ ఒక 6 monthsగా 250 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 600 రూపాయల వరకు పెరగటం అనేది మనం చూసాము. ఓరియంట్ టెక్నాలజీస్ చూస్తే కనుక ఈక్విటీ పర్వాలేదు, చిన్న ఈక్విటీ, ఆల్మోస్ట్ ఒక 40 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. అందులో ప్రమోటర్లు కూడా ఒక మేజర్ స్టేక్, ఒక 70% వరకు స్టేక్ ఉండడం కూడా మనం గమనించవచ్చు. అలాగే రీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, 35 నుంచి 40 crores వరకు కొంచెం లాభాలు కూడా ప్రకటించిన కంపెనీ ఓరియంట్ టెక్నాలజీస్. కాబట్టి ఈ రెండు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి జేజీ కెమికల్స్, ఓరియంట్ టెక్నాలజీస్ హై లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్. శ్రీనివాస్ పొలిశెట్టి గారు అడుగుతున్నారు సార్, అంటే మోస్చిప్ అండ్ శ్రీరామ్ ప్రాపర్టీస్ ఫర్ షార్ట్ టర్మ్ అడుగుతున్నారు. మాస్చిప్ టెక్నాలజీస్ షార్ట్ టర్మ్ కోసం అయితే ఓకే ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి మనం ఈ మధ్య స్టాక్ చూస్తే 330 రూపాయల నుంచి 200 రూపాయల వరకు బాగా పడిన తర్వాత ప్రస్తుతం 200 రూపాయల దగ్గర స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తుంది మాస్చిప్ టెక్నాలజీస్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కంటిన్యూస్గా ఒక 5 నెలలు పడి ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్కి వచ్చింది కాబట్టి ఓరియంట్ మాస్చిప్ ఈ లెవెల్లో మీరు తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాకు శ్రీరామ్ ప్రాపర్టీస్ గురించి అనుకుంటాను. శ్రీరామ్ ప్రాపర్టీస్ కూడా చూస్తే ఈ మధ్యకాలంలో 150 రూపాయల
నుంచి 100 రూపాయలకి బాగా కరెక్షన్ రావడం చూసాము. 100 రూపాయల దగ్గర లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక శ్రీరామ్ ప్రాపర్టీస్లో గట్టి సపోర్ట్ ఉంది. ఈ ఏడాది బట్టి చూస్తే 2-3 మేజర్ బాటమ్స్ ఏర్పడి రికవర్ అవడం చూసాము. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక శ్రీరామ్ ప్రాపర్టీస్ అట్రాక్టివ్గానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే శ్రీరామ్ ప్రాపర్టీస్ తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఏడాది మనకి మన క్వార్టర్ రిసల్ట్ చూస్తే కనుక లాస్ కూడా ప్రకటించింది కాబట్టి మైట్ బి ఒక టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఆల్మోస్ట్ 870 కోట్ల వరకు సేల్స్ ఉన్న కంపెనీ శ్రీరామ్ ప్రాపర్టీస్. రైట్ సార్, బిలాల్ గారు ఉన్నారు కడప నుంచి. బిలాల్ గారు నమస్తే అండి. నమస్తే సార్, శ్రీ సుందరరాజ సార్ గారికి నమస్కారము. నమస్తే బిలాల్ గారు. సార్ ఐటీసీ నేను 460 రూపాయలతో కొన్నాను సార్. ఇప్పుడు 441 దాకా ఉంది, అంటే 20 క్లాస్ లో ఉన్నాను. నెక్స్ట్ టాటా పవర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏ రేట్ లో తీసుకోవాలి సార్? ఐటీసీ గురించి ఎగ్జిట్ కావాలన్నా దాని గురించి చెప్పాలి సార్. ఇంకా పడుతుందా? ఐటీసీ చూస్తే కనుక నిన్న మీరు న్యూస్ చూసే ఉంటారు, వాళ్ళ హోటల్ బిజినెస్ కూడా డీమర్జర్ అవటం మనం చూసాము. మేజర్ ఇండియన్ కాంగ్లోమరేట్ ఐటీసీ చూస్తే కనుక ఈ హోటల్ బిజినెస్ స్విమ్ ఆఫ్ చేసి మనకి డీమర్జర్ చేయడంతో స్టాక్ చూస్తే కనుక మనకి కొంచెం బాగా తగ్గడం అనేది కనిపిస్తుంది. ఇది ఫాల్ కాదండి, మనకి పోస్ట్ డీమర్జర్ తర్వాత ప్రైస్ డిస్కవరీ ఉండడంతో మనకి ఐటీసీలో కరెక్షన్ వచ్చింది. డెఫినెట్గా ఐటీసీ చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ గ్రూప్లో డైవర్సిఫైడ్ సెగ్మెంట్లో ఉన్న ఐటీసీ చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఇన్ఫాక్ట్ ఈ గ్రూప్లో చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ 30, వన్ ఆఫ్ ది లోయెస్ట్ లెవెల్లో ఉంది. 1910లో స్టార్ట్ అయిన ఐటీసీ కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. టాటా పవర్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ పవర్ సెగ్మెంట్లో చీపర్ లెవెల్లో ఉంది. 380 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య 400 రూపాయల నుంచి ఈ స్టాక్ కొంచెం 500 నుంచి 380 రూపాయల వరకు మంచి కరెక్షన్ కూడా రావడం చూసాం. సో కాబట్టి టాటా పవర్ మనకు తెలిసిందే టాప్ కంపెనీ పవర్ సెగ్మెంట్లో, ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్ లెవెల్కి వచ్చింది, హోల్డ్ చేయొచ్చు మీరు. అట్లాగే సార్ సోమిరెడ్డి గారు అడుగుతున్నారు సార్, ఐగ్రిష్ మోటార్స్ అండ్ SCHAE FFLER ఏంటి కరెక్టేనా సార్ రాసింది? ఓకే, ఇండియా లిమిటెడ్ ఫండమెంటల్స్ చెప్పండి, అట్లాగే ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్ కోసం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇగ్గరిషి మోటార్స్. అవును సార్, అది ప్రెసెంట్ మనం చూస్తే 706 దగ్గర ఉంది. సో ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా భారీగా అప్టైన తర్వాత ఇగ్గరిషి మోటార్స్ 850 రూపాయల నుంచి కొంచెం ఒక స్వల్ప కరెక్షన్లో ఉండడం చూస్తున్నాం. మనకి ఇవాళ వచ్చిన డేటా చూస్తే కనుక ఆటో స్టాక్స్, ముఖ్యంగా ఆటోమొబైల్స్ కూడా చూస్తే కనుక డిసెంబర్ సేల్స్ కూడా కొంచెం స్వల్పంగా తగ్గినట్టుగా వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. ఇగ్గరిషి మోటార్స్ పైగా మనకి స్టాక్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. వీళ్ళ ఎర్నింగ్స్కి 100 రెట్లు ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. 700 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, కానీ లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అయింది కాబట్టి హై లెవెల్లో ఇగ్గరిషి మోటార్స్ని అవాయిడ్ చేయొచ్చు. సార్ అట్లాగే ఇంకొక కామెంట్ కూడా ఉంది సార్, మనం చూస్తే శ్రీనివాస్ పులిశెట్టి గారు అడుగుతున్నారు, ఇండియా మార్ట్ వచ్చేసి ఒకటి, ఆ తర్వాత REC లిమిటెడ్ ఫర్ షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటుందని అడుగుతున్నారు. ఓకే, ఇండియా మార్ట్ ఇంటర్మీడియట్ చూస్తే కనుక ఈ లెవెల్లో తీసుకోవచ్చు. ఎందుకంటే 3200 రూపాయల నుంచి స్టాక్ 2200 రూపాయల వరకు మనకి బాగా భారీ కరెక్షన్, 1000 రూపాయల వరకు కరెక్షన్ అవసరం. మొన్న సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఇండియా మార్ట్ ఆల్మోస్ట్ ఆ వారం 20% వరకు భారీగా కరెక్షన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 2200 రూపాయల దగ్గర కొంచెం రికవరీ అయినట్టు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇండియా మార్ట్ బాగా అట్రాక్టివ్గానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో మీరు తీసుకోవచ్చు. రైట్ సార్, గోపాల్ గారు ఉన్నారు. గోపాల్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రైట్, మీ డౌట్ ఏంటి అడగండి సుందరరాజు గారు. సార్ ఎన్టీపీసీ నేను 430 రూపాయలతో తీసుకున్నాను సార్. ఇప్పుడేమో 100 రూపీస్ తక్కువ ఉంది. అది ప్లస్ ఒక 2 lakhs షేర్లు తీసుకుందాం అనుకుంటాను సార్. ఏదైనా మంచి షేర్లు చెప్పండి సార్, 3 years డబుల్ అయ్యేటట్టు. ఓకే, ఎన్టీపీసీ చూస్తే కనుక మీరు హైయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు 430 అంటే ఆల్మోస్ట్ 440 రూపాయల నుంచి ఈ స్టాక్ 330 రూపాయల వరకు తగ్గింది. అంత క్రితం మీరు గమనిస్తే కనుక ఈ పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు మనకి 3 రెట్లు పెరిగిన తర్వాత ఇప్పుడు కొంచెము ఈ లాస్ట్ ఇయర్ కొంచెం కరెక్షన్లోకి గురవటం అనేది మనం ఎన్టీపీసీ చూస్తే కనుక ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక గ్రీన్ హైడ్రోజన్ హబ్ కూడా వీళ్ళు స్టార్ట్ చేసినట్టు $21 బిలియన్ తోటి ఒక భారీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఎన్టీపీసీ చాలా స్ట్రాంగ్గా ఉంది పవర్ సెగ్మెంట్లో. నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. వాల్యుయేషన్స్ కూడా 14-15 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్స్ ఉంది. సో వీలుంటే కనుక చిన్న డిప్లో మీరు ఎన్టీపీసీ ఫర్దర్గా మీరు కొంటే కనుక మీ యావరేజ్ కాస్ట్ ప్రైస్ 440 నుంచి గమనీయంగా ఆల్మోస్ట్ 350 లెవెల్స్కి తీసుకొస్తే లాంగ్ టర్మ్లో మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఎన్టీపీసీలో. రైట్ సార్, వాసుకుమార్ గారు అడుగుతున్నారు సార్, HCL టెక్నాలజీస్ ప్రెసెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా సార్ అని అడుగుతున్నారు. 1918 ఉంది, 1918. ఐటీ కంపెనీస్లో చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ 1 or 2 months మార్కెట్ రియాక్షన్లో HCL టెక్నాలజీస్ ఏమీ పడకపోగా పైగా హైయర్ లెవెల్లో గరిష్ట స్థాయి దగ్గర కొంచెం బాగా స్ట్రాంగ్గా కంటిన్యూగా స్ట్రాంగ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. పైగా వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక HCL టెక్నాలజీస్ పర్వాలేదు 30 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. మనకి త్వరలో మనకి ఐటీ కంపెనీస్ దగ్గర నుంచి కూడా మనకి రిజల్ట్స్ కూడా రాబోతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు చిన్న డిప్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 9th TCS రిజల్ట్స్ తీసుకోవచ్చు. HCL టెక్నాలజీస్ 13th జనవరిన రిజల్ట్స్ ఉంది. రైట్ సార్, వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సుందరరాజ గారు ఉన్నారు. సాధన నెట్రో. ఓకే ఓకే ఏంటి మీ దగ్గర ఉన్నాయా లేదంటే నా దగ్గర హోల్డింగ్ లో ఉన్నాయండి. దీని ప్రాస్పెక్ట్స్ ఏంటి? సాధారణ నైట్రో కెమికల్ చూస్తే కనుక మనకి లాస్ట్ ఇయర్ 2023 మేలో లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత 90 రూపాయల నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్గా 40 రూపాయల వరకు తగ్గడం చూస్తాం. అఫ్ కోర్స్ మధ్యన చూస్తే కనుక స్టాక్ కూడా మనకి కార్పొరేట్ యాక్షన్లో స్ప్లిట్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో సాధారణ నైట్రో చూస్తే కనుక బేసికల్గా వీళ్ళు కెమికల్ సెగ్మెంట్లో ఉన్నారు. కెమికల్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం బాగా ఉన్నాయి. వీళ్ళు చూస్తే కనుక డొమెస్టిక్ సేల్స్ అలాగే ఎక్స్పోర్ట్ సేల్స్ కూడా రెండు కూడా ఉండడం కూడా మనం గమనించవచ్చు. ముంబై బేస్డ్ కంపెనీ సాధారణ నైట్రో. ఒకసారి మనం రీసెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక పర్వాలేదు. లాస్ట్ 5 ఏళ్లలో పోలిస్తే కనుక హైయెస్ట్ రెవెన్యూ ఈ ఏడాది 190 రూపాయల వరకు 190 కోట్ల వరకు ప్రకటించిన కంపెనీ సాధారణ నైట్రో. బట్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా పెరగవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ కోసం అయితే పర్వాలేదు. రైట్ సార్, ఒక్కసారి ఇంకొక కామెంట్ కూడా ఉంది సార్. శ్రీనివాస్ పులిశెట్టి గారిది ఇందాక మనం అడిగారు, మళ్ళీ అడుగుతున్నారు. రైల్టెల్ అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎలా ఉందని అడుగుతున్నారు సార్. రైల్టెల్ ప్రెసెంట్ 400 రూపాయలు నడుస్తుంది. రైల్టెల్ కార్పొరేషన్ చూస్తే కనుక రైల్వే స్టాక్స్ అన్నీ ఒక భారీ పత్రం తర్వాత ఈ స్టాక్ కూడా 640 రూపాయల నుంచి 360 రూపాయల వరకు బాగా కరెక్ట్ అవడం కూడా మనం చూస్తున్నాము. సో రైల్టెల్ చూస్తే కనుక 4 రోజుల క్రితం చూస్తే కనుక 2-3 మేజర్ ఆర్డర్స్ కూడా రావడం అనేది చూసాము. సో కాబట్టి కొంచెము ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంచెం లైబ్లైట్లో ఉండడం కూడా చూస్తున్నాము. రైల్టెల్ వాల్యుయేషన్స్ కాకపోతే 50 టైమ్స్ వీళ్ళు ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం స్టాక్ ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఏడాది చూస్తే కనుక హైయెస్ట్ నెట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది 250 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్. ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం మేబీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. సార్ టాటా స్టీల్ ఎలా ఉంది సార్? రాజ్ కుమార్ గారు అడుగుతున్నారు. ఓకే, టాటా స్టీల్ కూడా చూస్తే కనుక ఒకసారి ఈ స్టాక్లో కూడా బాగా వీక్నెస్ కనిపిస్తుంది. లాస్ట్ 4 వారాలు కూడా చూస్తే కనుక 150 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 130 రూపాయల వరకు టాటా స్టీల్ తగ్గింది. అంత క్రితం ఒకసారి గమనిస్తే కనుక టాటా స్టీల్ ఆల్మోస్ట్ 190 రూపాయల నుంచి కరెక్ట్ అవడం చూస్తున్నాం. లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా డిసప్పాయింట్ అయింది. ముఖ్యంగా మనకి లాస్ట్ ఇయర్ 4th క్వార్టర్ చూస్తే కనుక 30th May 2024లో వచ్చిన రిజల్ట్ తర్వాత స్టాక్ కొంచెం పీకౌట్ అయ్యి కంటిన్యూస్గా తగ్గడం అనేది చూస్తున్నాం. ఓకే, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాటా గ్రూప్ పెద్ద స్టీల్ మేజర్ కంపెనీ కాబట్టి ఓకే లాంగ్ టర్మ్ లో చిన్న డిప్ లో తీసుకోవచ్చు. రైట్ సార్, ప్రెసెంట్ మార్కెట్ లో అయితే లాభాల్లో 50 23,698, బిఎస్సి సెన్సెక్స్ కూడా 78,100 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్లో అయితే లాభాల్లో ముందుకెళ్తా ఉన్నాయి. సార్ మీతో మాట్లాడడానికి రాజమోహన్ గారు కడప నుంచి కాల్ చేశారు. రాజమోహన్ గారు నమస్తే అండి. రాజమోహన్ గారు. హలో సార్. రైట్, మీ డౌట్ ఏంటో అడగండి. సుందరరాజా గారు ఉన్నారు. సార్ ఎస్బీఐ ఈ ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా సార్? ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఓకే, ఎస్బీఐ ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 4 వారాలుగా మనకి మంచి కరెక్షన్ నడుస్తాము. 880 రూపాయల నుంచి 770 రూపాయల వరకు పడింది. నిన్న చూస్తే కనుక మార్కెట్ బాగా డౌన్ఫాల్కి మనకి బ్యాంకింగ్ స్టాక్స్ ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా భారీగా రియాక్ట్ అవడం చూస్తాం. ఈసారి చూస్తే కనుక డిసెంబర్ మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అప్డేట్ చూస్తే కనుక బిజినెస్ అప్డేట్స్ కొంచెం నెగిటివ్గా కొంచెం స్లోగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల మనకి స్టాక్ మార్కెట్ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపించింది. బట్ కానీ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఎస్బీఐ ఈ ఫాల్ తోటి కొంచెం ఆల్మోస్ట్ బిలో 10కి వచ్చింది కాబట్టి ఇప్పుడు చీపర్ లెవెల్స్కి వచ్చింది అనుకోవచ్చు. సో ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ మధ్య మనకి లాస్ట్ 2-3 క్వార్టర్లో మంచి పెర్ఫార్మెన్స్ రావడము కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి ఓకే చిన్న డిప్లో మీరు ఐసిఐసిఐ బ్యాంక్ని కూడా తీసుకోవచ్చు. సార్ సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు సార్, చెన్నై పెట్రోలియం బుక్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ మార్కెట్ వాల్యూ, షల్ ఐ పర్చేస్ అని అడుగుతున్నారు ఆయన. చెన్నై పెట్రోలియం చూస్తే కనుక ప్రైస్ మార్కెట్ ప్రైస్ 600లో ఉంది, బుక్ వాల్యూ 500లో ఉంది. బట్ అఫ్ కోర్స్ అయినప్పటికీ కొంచెం హై బుక్ వాల్యూ ఉంది. హై బుక్ వాల్యూ కారణం చూస్తే కనుక ప్రధానంగా లాస్ట్ 2-3 ఏళ్ళుగా మనకి చెన్నై పెట్రోలియం ప్రాఫిట్స్ విపరీతంగా రావడంతో అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ రిజర్వ్స్ ఎక్కువగా అయిపోవడం అనేది చూస్తాం. జనరల్గా ఎప్పుడు ప్రాఫిట్ అంటే కనుక మీరు స్టాక్ తీసుకున్నప్పుడు హై బుక్ వాల్యూ హై రిజర్వ్స్ ఉన్నప్పుడు బోనస్ అనేది ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఓవరాల్గా మనకి చెన్నై పెట్రోల్ కూడా మంచి ప్రైస్, స్టాక్ కూడా అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. సార్ అదేవిధంగా ప్రసాద్ విఎన్ గారు అడుగుతున్నారు, బీపీసీఎల్ అండ్ ఓరియంటల్ టెక్నాలజీస్ ప్రెసెంట్ రేట్లో బై చేయొచ్చా? ఓరియంట్ టెక్నాలజీస్ ఇప్పుడే మనం బిగినింగ్ లో డిస్కస్ చేసుకున్నాము. బీపీసీఎల్ చూస్తే కనుక మనకి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా క్రూడ్ ఆయిల్ హై నుంచి బాగా పట్టడంతో $70 బిలోకి రావడంతో బీపీసీఎల్ కూడా కొంచెం కరెక్ట్ అవడం కూడా చూస్తున్నాం. నా ఉద్దేశం అయితే బీపీసీఎల్ ప్రస్తుతం అయితే కొంచెం వీక్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు ప్రస్తుతం బీపీసీఎల్. రైట్ సార్, సాయి గారు ఉన్నారు, సాయి మురళి గారు. సాయి మురళి గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. రైట్, సుందరరాజా గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నేను ఒక 2 స్టాక్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటానండి. చెప్పండి సార్. ఒకటి స్టెర్లింగ్ రిజర్వ్, ఒకటి ఓకే ఎస్డబ్ల్యూ సోలార్, ఓకే ఇంకొకటి ఏమో సర్వేశ్వర్ ఫుడ్స్. ఓకే
అంటే మీ దగ్గర ఉన్నాయా లేదంటే కొనాలనుకుంటున్నారా? నేను అక్యుములేట్ చేశానండి. నేను స్టెర్లింగ్ మీద 700 తీసుకున్నాను. సర్వేశ్వర్ ఫుడ్స్ వచ్చేసి ₹8.44 ఉంది. అవునండి. స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ చూస్తే కనుక ఈ స్టాక్ ₹800 నుంచి ₹450 వరకు పడింది. కానీ అంతక్రితం లాంగ్ టర్మ్లో లాస్ట్ 3 ఏళ్ళుగా చూస్తే కనుక ఆల్మోస్ట్ ₹100 నుంచి ₹800 వరకు 8 రెట్లు మల్టీ బ్యాగ్ అయిన తర్వాత ఈ మధ్య కొంచెం స్టాక్ పట్టము, అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కొంచెం డిసప్పాయింట్ అవ్వడం చూసాం. ఒక 2-3 రోజుల క్రితం చూస్తే కనుక వీళ్ళు ఒక $140 మిలియన్ వరకు మేజర్ ఆర్డర్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ స్టాక్ చూస్తే కనుక మేబీ మీరు కొంచెం ఒక చిన్న డిప్లో ఫర్దర్గా యాడ్ చేయొచ్చు, ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. రెండో స్టాక్ సర్వేశ్వర్ ఫుడ్స్ గురించి అడిగారు. సర్వేశ్వర్ ఫుడ్స్ చూస్తే కనుక ఈ స్టాక్ ₹8 ఉంది. సో ₹8 అంటే ఆల్మోస్ట్ పెన్నీ స్టాకే ₹15 నుంచి ₹8 వరకు ఈ మధ్య లాస్ట్ 6 మంత్స్ మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు కూడా ఈ స్టాక్ ప్రైస్ సగం అయిపోవడం చూసాం. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక మీరు బహుశా కొంచెం మంచి ప్రాఫిట్స్లో ఉన్నాయి కదా ఉద్దేశంతో అడిగినట్టున్నారు. ప్రాఫిట్స్ కూడా బాగుంది. 8 కోట్ల నుంచి 17 కోట్ల వరకు 20 కోట్ల వరకు పెరగడం అనేది చూసాము సర్వేశ్వర్ ఫుడ్స్. ఓకే, మీరు కొంచెం హై రిస్క్ ఇన్వెస్టర్ అయితే, ప్రొఫైల్ ఇన్వెస్టర్ అయితే కనుక మీరు ఓకే కన్సిడర్ చేయొచ్చు సర్వేశ్వర్ ఫుడ్స్. సార్ లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నారు సార్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఐటీసీ అండ్ సుజలాన్? రెండు కూడా పెద్ద కంపెనీసే. రెండు కూడా చూస్తే కనుక ఈ మధ్య బాగా పెరిగింది. ముఖ్యంగా సుజలాన్ కూడా చూస్తే కనుక భారీగా పెరిగింది, కాకపోతే కొంచెం వాల్యుయేషన్స్ ఎక్స్పెండింది. అలాగే ఐటీసీ కూడా మనం చూస్తున్నాము ఈ మధ్య మనకి హోటల్ బిజినెస్ డీమర్జర్ చేయడంతో స్టాక్ కొంచెం బాగా తగ్గడం అనేది మనం చూస్తున్నాం. సో రెండు పెద్దగా, ముఖ్యంగా ఐటీసీ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. అట్లాగే కేబీ అడుగుతున్నారు సార్, సజెస్ట్ అంటే ఎంట్రీ లెవెల్స్ ఫర్ ఎస్బీఐ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. ఎస్బీఐ గురించి ఇందాక మీరు చెప్పారు. ఓకే, యూనియన్ బ్యాంక్ కన్నా ఎస్బీఐ కొంచెం బెటర్ బెట్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 4 వారాలుగా 880 నుంచి ₹780 వరకు పట్టము. 750, 760 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో కాబట్టి నా ఉద్దేశము 750 లెవెల్స్లో మీరు తీసుకోవచ్చు ఎస్బీఐ. రైట్ సార్, రెడ్డయ్య గారు ఉన్నారు కడప నుంచి. రెడ్డయ్య గారు నమస్తే అండి. సార్ నమస్తే, మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. సార్ సార్ టీవీ చూడకండి, కాల్ కట్టండి. శక్తి పంప్స్ కొన్నారు, దాని పరిస్థితి సార్? ఓకే, శక్తి పంప్స్ పెద్ద కంపెనీ అండి. శక్తి పంప్స్ ఈ మధ్య మనకు తెలిసిందే అగ్రికల్చర్ కూడా లాస్ట్ 1 ఇయర్గా భారీగా పెరగటం అని చూసాము. అందువల్ల శక్తి పంప్స్ కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 మంత్గా ₹750 నుంచి ₹1300 వరకు భారీగా పెరగటం అనేది చూస్తున్నాం. సో శక్తి పంప్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ మధ్య మేజర్ ఆర్డర్స్ కూడా రావడం కూడా చూస్తున్నాము. శక్తి పంప్స్ వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 40 టైమ్స్ ఉంది కాబట్టి పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా అవ్వలేదు. కాకపోతే టెక్నికల్గా బాగా పెరిగింది కాబట్టి మేబీ ఒక కన్సాలిడేషన్ ఫేస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు శక్తి పంప్స్లో. సో కాబట్టి ఈ కారణాల వల్ల మీరు శక్తి పంప్స్ హై లెవెల్లో కాకుండా చిన్న ఒక 10 to 15% డిప్లో తీసుకోవచ్చు. అట్లాగే సార్ ఇంకొక కామెంట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే యథార్థ్ హాస్పిటల్ వచ్చేసి ఈ ప్రైస్లో యావరేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. 557 ఉంది ప్రెసెంట్. యథార్థ్ హాస్పిటల్స్ ఈ లెవెల్ అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ మధ్య చూస్తే కనుక ఆల్మోస్ట్ ₹400 నుంచి ₹700 వరకు పెరిగిన తర్వాత యథార్థ్ హాస్పిటల్ ఇప్పుడు కొంచెం కరెక్షన్కి గురైంది. సో యథార్థ్ హాస్పిటల్ మనకి వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక 37 టైమ్స్ వాల్యుయేషన్స్ అవుతుంది కాబట్టి కొంచెం ఒక చిన్న డిప్లో వస్తే కనుక తీసుకోవచ్చు. బేసికల్గా ఈ ఏడాది చూస్తే కనుక లాస్ట్ 6 ఏళ్లతో పోలిస్తే హైయెస్ట్ రెవెన్యూస్ 670 కోట్లు లాభాలు ప్రకటించిన కంపెనీ యథార్థ్ హాస్పిటల్స్. సో కాబట్టి మేబీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, రాజేష్ గారు ఉన్నారు కాలర్. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. సార్ సుందరరాజు గారు నమస్కారం. నమస్తే రాజేష్. అనురూప్ ఇండస్ట్రీస్ సార్, అనురూప్ ఇండస్ట్రీస్ నా దగ్గర షేర్లు ఉన్నాయి సార్. అది 10% లాస్ లో ఉన్నాను సార్, ఉండమంటారా? అది ఓకే, ఏ స్టాక్ అండి? అనుదీప్ ఇండస్ట్రీ సార్. అనురూప్ సార్, ANURUP అనురూప్. ఓకే ఓకే, ఇది 10% లాస్ లో ఉన్నాను సార్. అనురూప్ ప్యాకేజింగ్ ఉందండి. ఇండస్ట్రీస్ సార్. ఓకే, ₹30 ఉంది ప్రస్తుతం. రైట్. ఓకే, అనురూప్ ప్యాకేజింగ్ అండి యాక్చువల్లీ, ఇండస్ట్రీస్ కాదు అది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ చిన్న కంపెనీ ఈ మధ్య మనకి హై నుంచి బాగా కరెక్ట్ అవడం కూడా చూస్తున్నాము. ఈక్విటీ కూడా హార్డ్లీ 10 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ అనురూప్. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ప్రకటించిన కంపెనీ అనురూప్ ఇండస్ట్రీస్. అలాగే నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు అనురూప్ ఇండస్ట్రీస్. రైట్ సార్, అట్లాగే ఎంఆర్ఎఫ్ గురించి అడుగుతున్నారు సార్. అంటే షల్ ఐ బై ఎంఆర్ఎఫ్ ఎట్ దిస్ లెవెల్స్ అని అడుగుతున్నారు. ఓకే, ఈ లాస్ట్ కుమార్ 2 వారాలుగా చూస్తే కనుక ఆల్మోస్ట్ 8% వరకు కరెక్ట్ అవడం చూస్తాము. ఆల్మోస్ట్ ₹120,000 వరకు రావడం అనేది మనం చూస్తాము ఎంఆర్ఎఫ్. ఏం సార్ అది? అంటే షేర్ వాల్యూ ఎంత ఉందా? అంత ఉంది యాక్చువల్గా.
యాక్చువల్లీ ఏంటంటే చిన్న ఈక్విటీ అనమాట. చిన్న ఈక్విటీ ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బేసికల్గా మనకి హార్డ్లీ చెప్పాలంటే కనుక 4 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. సో లోయెస్ట్ టైర్ కంపెనీ అనమాట, మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బహుశా నేను అనుకోవటము బోనస్ కానీ అటువంటిది మధ్యకాలంలో ఇచ్చిండరు, రైట్స్ కానీ ఇచ్చిండ్రు, అందుకని మనకి స్టాక్ ప్రైస్ కూడా బాగా హైలో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి రిజర్వ్స్ కూడా చూస్తే అంటే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 18,000 కోట్ల వరకు, 4 కోట్ల ఈక్విటీలో 18,000 కోట్ల వరకు వీళ్ళకి అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ కూడా ఉంది. అంటే ఎంతకాలం నుంచి వచ్చిన ప్రాఫిట్స్ అన్ని కూడా వీళ్ళు రిజర్వ్స్లో పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. మనకు తెలిసిందే ఎంఆర్ఎఫ్ ఆల్మోస్ట్ నంబర్ 1 కంపెనీ టైర్ సెగ్మెంట్లో. సో వాల్యుయేషన్ కూడా అట్రాక్టివ్ ఉంది, మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. నేను ఐఎన్ఎక్స్ విండోలో పెట్టిన సార్, అది కొంచెం లాస్ లో ఉంది, పోయే అవకాశం ఉందా సార్? ఈ స్టాక్ అన్ని ఒక్కసారి ఐఎన్ఎక్స్ విండో సార్. ఐఎన్ఎస్ విండో. ఓకే, ఐఎన్ఎస్ బహుశా ఐ థింక్ క్లారిటీగా లేదండి వారు చెప్పింది ఏంటో. మరి ఐఎన్ఎస్ విండోనా అండి? విండా విండా సార్. విండా, ఐఎన్ఎస్ విండా. ఒక్కసారి స్టాక్ అయితే కరెక్ట్ గా లేదండి, బహుశా వారు కరెక్ట్ గా స్పెల్ చేసినట్లేదు. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఐనాక్స్. ఓకే, ఐనాక్స్ విండ్ అండి. ఓకే, ఐనాక్స్ విండ్ ఏం చేయాలి? ఐనాక్స్ విండ్ 174 ఉందండి ప్రెసెంట్. ఏంటి మీ దగ్గర ఉన్నాయా లేదంటే కొనాలనుకుంటున్నారా? లేదు సార్, నేను ఆల్రెడీ పెట్టిన 194 దగ్గర పెట్టిన, 174 ఉంది. పర్వాలేదు. ఐనాక్స్ విండ్ చూస్తే కనుక మనకి లాస్ట్ ఇయర్ 2023లో ఆల్మోస్ట్ 40 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పెరిగి సబ్సిక్వెంట్గా ఇప్పుడు కొంచెం ఈ లాస్ట్ 2 ఏళ్ళు పెరిగిన దానికి కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. ఈ మధ్య మనకి లాస్ట్ వీక్ చూస్తే కనుక ఐనాక్స్ విండ్ చూస్తే కనుక సోలార్ పవర్ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా వార్తలు రావడం చూసాము. అలాగే మనకి ఈ సెగ్మెంట్ కూడా చూస్తే కనుక బాగా భారీగా పెరిగిపోయిన విషయం మనకు తెలిసిందే కాబట్టి సెక్టార్లో కొంచెం అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. పైగా స్టాక్ కూడా చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది, ఎక్స్పెన్సివ్ రేట్లో తీసుకున్నారు మీరు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఇమీడియట్గా పెరగకపోవచ్చు, కొంచెం స్టాక్ మేబీ రిజల్ట్స్ వచ్చేందుకు వెయిట్ చేయండి. రిజల్ట్స్ కూడా ఇంకా టైం ఉంది, ఎగ్జాక్ట్గా 4 రోజులు 7th ఫిబ్రవరిన ఐనాక్స్ విండ్కి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. అనిల్ కుమార్ గారు అడుగుతున్నారు, స్కిప్పర్ స్టాక్ కెన్ బి బై ఎట్ దిస్ ప్రైస్ ఫర్ షార్ట్ టర్మ్ గురించి అని అడుగుతున్నారు సార్. ప్రజెంట్ 522 ఉంది. స్కిప్పర్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ షార్ట్ టర్మ్లో భారీగా పెరిగింది. 200 రూపాయల నుంచి 650 రూపాయల వరకు 3 రెట్లు పెరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం స్కిప్పర్లో కరెక్షన్ రావడం అని చూస్తున్నాం. ఈ లెవెల్లో అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే టెక్నికల్గా ఇంత భారీగా పెరిగిన తర్వాత రావాల్సిన కరెక్షన్ ఇంకా పూర్తి అయినట్లేదు. అలాగే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక వీళ్ళ వాల్యుయేషన్స్ ఎర్నింగ్స్కి 55 రెట్లు ట్రేడ్ అవుతోంది ఈ పవర్ కంపెనీ. బేసికల్గా వీళ్ళు ట్రాన్స్మిషన్లో ఉన్నారు, ఇంజనీరింగ్లో ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నారు. సో డిఫరెంట్ సెగ్మెంట్లో డైవర్సిఫైడ్ రిలేటెడ్ గ్రూప్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక స్కిప్పర్ మంచి కంపెనీ కాబట్టి ఆల్మోస్ట్ 3,200 కోట్ల వరకు భారీ రెవెన్యూస్ పోస్ట్ చేసిన కంపెనీ స్కిప్పర్. సో కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, ఈ కారణాలు చెప్తాం. రైట్ సార్, నారాయణ గారు ఉన్నారు సార్ మదనపల్లి నుంచి. నారాయణ గారు నమస్తే అండి. నమస్తే సార్. అది హీరో మోటార్స్ మన లాస్ట్ వీక్ ఎస్ఎంఈ సిటీ చైర్మన్ వచ్చింది సార్, దాని గురించి కొంచెం చెప్పగలరా? అది అలాట్ అయింది. ఓకే, ఇప్పుడు కొత్తగా ఇష్యూ అయిన స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి మార్కెట్ కండిషన్స్ బాగా ఉండడంతో మనకి చాలా పబ్లిక్ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా సెకండరీ మార్కెట్లో పోస్ట్ లిస్టింగ్ కూడా పెర్ఫార్మెన్స్ అవుతుంది. పైగా కొంచెం వాలటైల్గా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ ప్రైస్ స్టెబిలైజ్ అవ్వడానికి కొంచెం సెటిల్ అవడానికి టైం పడుతుంది న్యూ ఇష్యూస్ అన్నీ కూడా. రైట్ సార్, ప్రెసెంట్ మనం చూస్తే సార్ 23,708 దగ్గర ఉంది నిఫ్టీ 50. సో మార్కెట్లో అయితే లాభం